పూరా లోకల్ గత కొంతకాలంగా చాలా సీరియస్ గా గ్రౌండ్ వర్క్ చేసినప్పటికీ రహమత్ నగర్ లో కాంగ్రెస్ నవీన్ యాదవ్ కి 46.3 ఉంది, మాగంటి సునీతకు బీఆర్ఎస్ 39.6 ఉంది, దీపక్ రెడ్డి గారికి 13.9 సార్ 13.9. సో 6.7% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది ఇక్కడ రహమత్ నగర్ లో సార్. అదే విధంగా రహమత్ నగర్ బస్తీ తీసుకున్నట్టయితే స్లమ్లలో తీసుకున్నట్టయితే రహమత్ నగర్ బస్తీ తీసుకున్నట్టయితే 44.4 కాంగ్రెస్, 38.3 బీఆర్ఎస్, 17.1 బీజేపీ. సో ఇక్కడ 6.1% కాంగ్రెస్ లీడ్ లో ఉంది సార్. రహమత్ నగర్ డివిజన్ లో 6.7 కాంగ్రెస్ లీడ్ లో ఉంది, బస్తీకి వచ్చేసరికల్లా 6.1% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది. సో ఈ ఎర్రగడ్డ డివిజన్ అనేది సార్, అక్కడ కార్పొరేటర్ మీ అందరికి కూడా తెలుసు చనిపోవడం జరిగింది, ఎంఐఎం కార్పొరేటర్. సో అక్కడ ఎంఐఎం పార్టీ చాలా ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా ఉంది. సో అక్కడ సర్వే చేస్తే మేము ఎర్రగడ్డలో డివిజన్ లో సర్వే చేస్తే ఎర్రగడ్డలో 47.1 కాంగ్రెస్, 42.6 బీఆర్ఎస్, 10.1 బీజేపీ ఉందండి. ఇక్కడ ఎర్రగడ్డలో 4.5% కాంగ్రెస్ లీడ్ లో ఉంది. నెక్స్ట్ అదే విధంగా ఎర్రగడ్డ బస్తీలో తీసుకున్నట్టయితే, స్లమ్స్ లో తీసుకున్నట్టయితే 44.7 కాంగ్రెస్ నవీన్ యాదవ్, 40.4 మాగంటి సునీత గారు అండ్ బీజేపీ దీపక్ రెడ్డి గారికి వచ్చేసి ఎర్రగడ్డ 14.7. సో 44.7 కాంగ్రెస్, 40.4 బీఆర్ఎస్, 14.7 బీజేపీకి ఉండడం జరిగిందండి. ఇక్కడ కూడా ఎర్రగడ్డ బస్తీలో 4.3% కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ అదే విధంగా శ్రీనగర్ కాలనీ సార్, ఇది శ్రీనగర్ కాలనీ అనేది సోమాజిగూడ ఫేజ్ 1 ఫేజ్ 2 మీ అందరికి కూడా తెలుసు. సో శ్రీనగర్ కాలనీలో ఒక 30,000 ఓట్ బ్యాంకు మాత్రమే ఉండడం జరిగింది, 30 నుంచి 32,000 ఓట్ల బ్యాంకు. సో ఆ 32 అందులో కూడా సర్వే చేస్తే శ్రీనగర్ కాలనీలో దాదాపు అక్కడ మొత్తం బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది, ఆల్ మిక్స్డ్ ఓట్స్, కొంచెం మైనారిటీస్ ఓట్స్ అక్కడ తక్కువగా ఉండడం జరిగింది. సో ఇక్కడ నవీన్ యాదవ్ కూడా అక్కడ శ్రీనగర్ కాలనీలో కలిసి వచ్చినటువంటి ప్లేస్ అక్కడ శ్రీనగర్ కాలనీ. సో మాకు అక్కడ మా సర్వేలో బాగా తేలిందంటే శ్రీనగర్ కాలనీ డివిజన్లలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కు 49.3%, బీఆర్ఎస్ మాగంటి సునీత మేడం గారికి 34%, బీజేపీ దీపక్ రెడ్డి గారికి 16.6%, అంటే 15.3% మాకు శ్రీనగర్ కాలనీ సోమాజిగూడలో మాకు కనిపిస్తుంది. అంటే ఎక్కువగా 15% అనేది సర్వే మాకు కనిపించినటువంటి డివిజన్ వచ్చేసి శ్రీనగర్ కాలనీ. శ్రీనగర్ బస్తీకి వస్తే 42.4 కాంగ్రెస్, 37.6 మాగంటి సునీత గారు బీఆర్ఎస్, 19.8 బీజేపీ దీపక్ రెడ్డి గారు. సో ఇక్కడ 4.8% బస్తీలలో మాకు కాంగ్రెస్ లీడ్ కనిపిస్తారు. అక్కడ డివిజన్ లో 15.3, బస్తీకి వచ్చేసరికల్లా గ్రాఫ్ కాంగ్రెస్ తగ్గడానికి కారణం ఏంటంటే మీకు ఈ రిపోర్ట్ అంతా అయిపోయిన తర్వాత మీకు నేను ఇండివిజువల్ గా చెప్తాను సార్. దాని తర్వాత షేక్పేట్ లో వచ్చేసి కాంగ్రెస్ 44.6, బీఆర్ఎస్ 40.5, బీజేపీ 14.8. సో షేక్పేట్ డివిజన్ లో 4.1% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది. అదేవిధంగా షేక్పేట్ బస్తీ తీసుకున్నట్టయితే 44.9 కాంగ్రెస్, 41.3 బీఆర్ఎస్, 13.6 బీజేపీ. ఇక్కడ 3.6% కాంగ్రెస్ బస్తీలలో లీడ్ కనిపిస్తుంది సార్. 4.1% షేక్పేట్ డివిజన్ లో కనిపిస్తుంది. షేక్పేట్ బస్తీలలో 3.6% కాంగ్రెస్ లీడ్ కనిపిస్తుంది. యూసుఫ్గూడలో క్యాండిడేట్ యొక్క ఓన్ డివిజన్ అండ్ అక్కడ మేము గ్రౌండ్ సర్వే చేస్తే 45.1 కాంగ్రెస్, యూసుఫ్గూడ డివిజన్ లో 45.2 కాంగ్రెస్, 37.2 బీఆర్ఎస్ మాగంటి సునీత గారు, 17.5 బీజేపీ. ఇక్కడ 8% యూసుఫ్గూడ డివిజన్ లో లీడ్ కనిపిస్తుంది సార్. నెక్స్ట్ యూసుఫ్గూడ బస్తీలలో 48.2 కాంగ్రెస్, 35.8 బీఆర్ఎస్, 15.8 బీజేపీ కనిపిస్తుంది సార్. ఇక్కడ బస్తీలలో 12.4% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది సార్. నెక్స్ట్
అదేవిధంగా వెంగళరావు నగర్ డివిజన్ తీసుకున్నట్టయితే 45.4 కాంగ్రెస్, 34.9 బీఆర్ఎస్, 19.6 బీజేపీ. సో ఇక్కడ 10.5% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది సార్. వెంగళరావు నగర్ బస్తీ కాంగ్రెస్ నవీన్ యాదవ్ 44.8, బీఆర్ఎస్ మాగంటి సునీత 39.4, బీజేపీ దీపక్ రెడ్డి గారు 15.7. సో ఇక్కడ వెంగళరావు నగర్ బస్తీలలో 5.4% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది సార్. సో ఇది ఈ డివిజన్ వారీగా మీకు ఇచ్చిన రిపోర్టు బస్తీలలో డివిజన్ వారీగా మీకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ దాదాపు స్లమ్ లో ఉండే వాళ్ళు, డివిజన్ లో ఉండే వాళ్ళ విధంగా కూడా మీకు ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఓవరాల్ రిపోర్ట్ వచ్చేసి కాంగ్రెస్ కి 5.7% లీడ్ లో ఉంది సార్. కాంగ్రెస్ ఇప్పటికు మొన్నటి వరకు 5.7%, సీఎం గారి క్యాంపెయినింగ్ కాకముందుకు ఈ సర్వే వచ్చేసి 5.7% వరకు కూడా కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది. సో 5.7% అంటే సార్ ఓవరాల్ గా 10 నుంచి 12,000 మెజార్టీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ మెజార్టీ. సో మేము ఓవరాల్ గా సర్వే చేసిన తర్వాత 90,000 ప్లస్ కాంగ్రెస్ కనిపిస్తుంది, 75 ప్లస్ బీఆర్ఎస్ కు కనిపిస్తుంది, బీజేపీకి 25 నుంచి 30 ప్లస్ కనిపిస్తుంది సార్. ఈ సర్వే ఇంకా రాను ఇంప్రూవ్ కూడా కావచ్చు. యాజ్ అండ్ నౌ టుడే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కాంగ్రెస్ ఒక 10 నుంచి 12,000 మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది ఇక్కడ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి విషయం కూడా మీకు తెలియాలి. అపార్ట్మెంట్లలో, మెడికల్ షాప్లలో, మెయిన్ రోడ్ సైడ్ ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళంతా కూడా ఇంకా గ్రౌండ్ కి ఇంకా వాళ్ళు ఒక ఒపీనియన్ కి రాలేదు. మేము బీఆర్ఎస్కి వేయాలా, కాంగ్రెస్కి వేయాలనే ఒపీనియన్ కి వాళ్ళు రాలేదు. సో 50-50 ఉన్నారు. సో స్లమ్లలో కూడా కొంచెం పాజిటివ్ గా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ రావడానికి గత 2-3 రోజుల నుంచి కారణం ఏంటంటే గ్రౌండ్ సీరియస్ వర్క్ జరుగుతుంది. ప్లస్ వాళ్ళ పథకాలు ఏవైతే వాళ్ళ పథకాలు ఇంప్లిమెంట్ చేశారో అవి గ్రౌండ్ లోకి సీరియస్ గా తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నవీన్ యాదవ్, నేను గతంలో కూడా చెప్పాను, మీ అందరికి కూడా తెలుసు, ఎవరైతే మంచి క్యాండిడేట్ కు డిక్లేర్ చేస్తారో ఆ తర్వాత సర్వేస్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా చెప్పాను. సో కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ క్యాండిడేట్ అనే మంచి క్యాండిడేట్ దొరకడం అదృష్టం. సో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నవీన్ కు దొరకడం కూడా అదృష్టం.